దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా మరియు పెట్టుబడి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల పేర్కొంది. పాలసీదారులకు వారి మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా LIC కార్యాలయంలో జమ చేయడానికి అనుమతించింది. అయితే చాలా మంది కరోనాతో మరణిస్తే LIC పాలసీ వర్తిస్తుందా లేదా అన్నదానిపై చాలా అనుమానాలున్నాయి. గతంలోనే దీనిపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఇతర మరణాలతో పాటు కోవిడ్-19తో చనిపోయిన LIC పాలసీ వర్తిస్తుందని ప్రకటించింది. అంటే మృతుల కుటుంబ సభ్యులలోని నామినీ LIC పాలసీ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని గతంలోనే LIC స్పష్టం చేసింది. ఇలాంటి విపత్కర సమయంలో మీకు మీ ప్రియమైన వారికి అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే విధానంలో కూడా ఎలాంటి మార్పు లేదని, సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు అదే పద్ధతిలో పాలసీని క్లెయిమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గతేడాది కూడా వైరస్ వ్యాప్తి కారణంగా LIC పెద్ద సంఖ్యలో డెత్ క్లెయిమ్స్ ను విజయవంతంగా పరిష్కరించింది. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా మరణిస్తే LIC పాలసీలో మరణించిన వ్యక్తి పేర్కొన్న నామినీ డెత్ క్లెయిమ్ సమాచారం, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ కాపీని మీ సమీప బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలి. కరోనా కారణంగా మీ దగ్గరలోని సమీప శాఖ పనిచేయకపోతే నామినీలు డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ యొక్క కాపీని LIC నోడల్ వ్యక్తికి ఈమెయిల్ చేయవచ్చు. అలాగే మీ LIC ఏజెంట్ ని సంప్రదించవచ్చు. LIC ఏజెంట్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో మీకు సహకరిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి నిబంధన ప్రకారం LIC బ్రాంచ్లు ప్రీమియం పాయింట్స్ మరియు కాల్ సెంటర్లు పాక్షికంగా సేవలు అందిస్తాయి. ఆన్లైన్ సేవలు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటాయి. దయచేసి ఇంట్లోని సురక్షితంగా ఉండండి అని LIC ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.